బాబా చిరాకు ఏందమ్మా వస్తుంది చిరాగ్గా ఉన్నా? చిరాకు వస్తుంది. ఎన్నిసార్లు చెప్పినా గానీ మళ్ళీ ఇవాళ నాకు నిన్నటి కూర పెట్టింది బాక్స్ లో. పరువు అంతా పోయింది ఆఫీస్ లో అందరి ముందు. నిన్నటిది పెట్టిందా? నిన్నటిది పెట్టింది. లైట్ వాసన వచ్చింది. మా ఆఫీస్ లో వాళ్ళందరూ నన్ను ఒకలాగా చూశారు. సురేఖ ఇట్రా. అత్తయ్య ఏమైంది ఏమైంది అత్తయ్య? నువ్వు నిన్నటి కూర పెట్టావంట బాక్స్ లో. అవును. మొన్నటి అయిపోలే కదా, నిన్నటిది ఎందుకు వాడావు? అంటే ఆఫీస్ లో మరి మొన్నటిదంటే బాగోదని నిన్నటి పెట్టే అత్తయ్య. మొన్నటి పెడితే బానే ఉండేది, అదే అలవాటు అయిపోద్ది వాళ్ళకి కూడా. సరే అత్తయ్య, ఈసారి రేపు అలానే పెట్టేస్తాను. నువ్వు అట్నే తీసుకెళ్ళి ఆఫీస్ లో ఎవరు ముట్టుకోకుండా ఉంటారు. రోజు ఫ్రెష్ తీసుకెళ్ళి అవన్నీ పాదాలయ్యా. ఎందుకు 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 పాదాలు? నీకన్నా నా పిల్ల 100 రెట్లు మేలవా. నిన్నటి కూర పెట్టింది, నువ్వైతే మొన్నటి కూర పెట్టమంటున్నావు. అవును, మొన్నటి అయిపోకుండా నిన్నటి ఆడుకోకూడదు. నువ్వు కూడా నేర్చుకో. సరే అవా. ఇంకా కూర బాగలేదని ఆడుకోర వేసుకుని తిను. అలాగే అవా. ఎయ్యి ఊరకే రావట్లేదు. ఓకే అమ్మా. మరి అది